ప్రతి ఒక్కరికి ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతూ ఉంటారు. అయితే మరికొందరు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే ధనవంతులుగా మారిపోతారని కూడా భావిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని కూడా పెద్దవాళ్ళు సూచన చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిదే కాదు, అలాగే పేదరికం కూడా వెంటాడుతుందని చెబుతుంది వాస్తుశాస్త్రం. అయితే ఇలాంటి విషయాలను చాలామంది మూఢనమ్మకంగా భావిస్తూ ఉంటారు. సాలెడు పురుగు పేర్చే గూడుని చాలామంది మంచిదని భావిస్తారు. కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతమట. కాబట్టి వెంటనే దాన్ని తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో పావురం గూడు ఉండడం వల్ల వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే పావురం గూడు పెట్టుకుని ఉంటే వెంటనే తొలగించండి. తేనెటీగలు పేర్చే తేనెతెట్టు ఇంట్లో ఉంటే చాలా డేంజర్ అని గుర్తించండి. ఇవి మనకు హానికరమే కాదు, దురదృష్టానికి కూడా కారణమవుతుందట. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఇది ఉంటే వెంటనే తొలగించండి. పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయట. అలాగే దారిద్ర్యాన్ని కూడా ఆహ్వానిస్తాయట. కాబట్టి పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయండి. చాలామంది ఇంటి పైకప్పును డంపింగ్ యార్డ్లా మార్చేస్తూ ఉంటారు. పాత ఫర్నిచరు, పాత వస్తువులన్నింటినీ ఇంటి మేడపై పడేస్తూ ఉంటారు. టెర్రస్ని ఇలా మార్చడం వల్ల దురదృష్టం ఎంటాడుతుందట. వెంటనే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.